ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఎస్ఐఆర్ కు సంబంధించి టెక్నికల్ గా కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎదురవుతున్న సమస్యలను తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని కర్నె ప్రభాకర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రావద్దని ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం గడువు పొడిగించాలని కోరారు. జరుగుతున్నటువంటి ఓటర్ నమోదు కార్యక్రమంలో దాదాపు 19 రోజులుగా ఈ ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించిన అవి జరుగుతూ ఉన్నాయి. 19 రోజుల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు కావచ్చు, లేదు గ్రామీణ స్థాయిలో బీఎల్ఓలు ఇన్ఎఫిషియెంట్గా ఉండకపోవడం కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంటింటికి తిరగకుండా ఒకే చోట కూర్చొని ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కావచ్చు, అనేక రకాలుగా కొన్ని లోటుపాట్లు కనిపించినాయి. ఆ విషయం మాట్లాడడానికి ఇవాళ సీఓ గారి దగ్గరికి వచ్చినాం. టెక్నికల్గా చాలా విషయాలు ఇంకా అనుమానం ఉన్నాయి ప్రజలకి. కొంత అయితే మేము అడిగినటువంటి కొన్ని సమాచారాలు వాస్తవానికి ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో రావటం లేదు కూడా. ఇప్పటికే దేశంలో మిగతా రాష్ట్రాల్లో, అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, చెన్నైలో కావచ్చు, అక్కడ ఓటరు నమోదు కార్యక్రమం జరిగిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో దాదాపు 30 నుండి 40 లక్షల కోర్టు కేసులను ఎదుర్కొంటా ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో అది జరగొద్దు అని, అర్హునైనటువంటి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కలిగి ఉండాలి ఈ దేశంలోని. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు అవుతుంది, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కాబట్టి ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ భారత రాష్ట్ర సమితి పక్షాన ఇప్పటికే 4-5 పర్యాయాలు ఈసీని మేము గెలవడం జరిగింది. ఇంటింటికి బీఎల్ఓలు తిరగడం అనేటువంటి బేస్ లైన్గా పెట్టుకుని దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం సమయాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి తద్వారా అందరూ కూడా, ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వయసు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఓటర్ నమోదు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ సమయం సరిపోదు. గత రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ ఎలక్షన్ కమిషన్కు ఇవన్నీ విషయాలు ఇవ్వడం జరిగింది.